వయనాడ్ ఘటనపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. వరద విలయంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు అందరూ అండగా ఉండాలని పిలుపునిస్తున్నారు. కేరళ విలయానికి ఇప్పటి వరకు మోహన్ లాల్ 3 కోట్ల రూపాయలు, చిరంజీవి రామ్ చరణ్ ₹1 కోటి, అల్లు అర్జున్ 25 లక్షలు, సూర్య జ్యోతిక దంపతులు 50 లక్షలు, మమ్ముటి దుల్కర్ 40 లక్షలు, కమల్ హాసన్ 25 లక్షలు, అఫాద్ ఫాజిల్ 25 లక్షలు, విక్రమ్ 25 లక్షలు, రష్మిక 10 లక్షలు, సితారా ఎంటర్టైన్మెంట్స్ వంశీ 5 లక్షల రూపాయలను అందించారు. తన కెరీర్కు కేరళ అభిమానులు ఎప్పుడూ అండగా ఉన్నారని అల్లు అర్జున్ అభిప్రాయపడ్డారు. ఇక ఈ మేరకు కేరళ సీఎం సహాయక నిధికి 25 లక్షల విరాళం అందించారు అల్లు అర్జున్. గతంలో కేరళలో జరిగిన వరద విలయానికి ప్రభాస్ ₹1 కోటి విరాళం అందించారు. ఈసారి ఎంత ప్రకటించి తన ఉదారతను చాటుకుంటారోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, ప్రజల జీవితాలు రోడ్డున పడ్డాయి. భవిష్యత్తులో ఎప్పుడు కోరుకుంటారో చెప్పలేని పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. దాదాపు 4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వరదలు, కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇప్పటికే వందల మంది ప్రాణాలు కోల్పోయారు. సో దీంతో వారిని ఆదుకునేందుకు పలు చిత్ర పరిశ్రమల నుంచి కూడా ఎందరో స్టార్స్ సహాయం చేసి అండగా నిలిచారు. ఇప్పటికే పలు రాజకీయ ప్రముఖులు కూడా విరాళం అందించారు. ముఖ్యంగా ఈ చిత్ర పరిశ్రమ విషయానికి వస్తే టాలీవుడ్ లో అయితే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భారీ విరాళం అందించారు. దాదాపు 25 లక్షల రూపాయలు టాలీవుడ్ నుంచి కేరళకు వాళ్ళకి సహాయం చేశారు అల్లు అర్జున్. అయితే అల్లు అర్జున్ తో పాటు మరికొంతమంది స్టార్స్ కూడా విరాళం అందించారు. కేరళలో విపత్తు గురించి అల్లు అర్జున్ ట్వీట్ కూడా చేశాడు. వయనాడ్ లో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా కొండచెలు విరిగిపడ్డాయి. దీంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన నన్ను చాలా బాధించింది అంటూ, సో అలాగే కేరళ ప్రజలు ఎల్లప్పుడూ నాకు చాలా ప్రేమను పంచారు. ఇప్పుడు కష్టాల్లో ఉన్న వారికి పునరావాసం కల్పించేందుకు నా వంతు మద్దతుగా 25 లక్షల రూపాయలు వాళ్ళ సంక్షేమం కోసం నా వంతు బాధ్యత అంటూ కూడా అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ముఖ్యంగా సూర్య జ్యోతిక కార్తీక్ ఫ్యామిలీ నుంచి 50 లక్షలు, విక్రమ్ 20 లక్షలు, మమ్ముట్టి 20 లక్షలు, దుల్కర్ సల్మాన్ 15 లక్షలు, అలాగే రష్మిక 10 లక్షలు, కమల్ హాసన్ 25 లక్షలు, నయనతార దంపతులు 20 లక్షలు ప్రకటించే విషయం మనందరికీ తెలిసిందే. అలాగే ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్ లో అయితే ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కూడా అంటే చిరంజీవి రామ్ చరణ్ కలిపి 50 లక్షలు ₹1 కోటి విరాళం కూడా అందించారు. ముఖ్యంగా సినీ ప్రముఖులు కూడా ఈ వరదల విలయంపై తీవ్ర విచారం అయితే వ్యక్తం చేస్తున్నారు. బాధితులందరికీ అండగా ఉంటాం మేమంతా. ఇండస్ట్రీ వైపు అంటే ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీ కాకుండా దాదాపు అన్ని భాషలకు సంబంధించినటువంటి సినిమా ప్రముఖులు కూడా కేరళ విలయానికి మేమంతా మా వంతు సపోర్ట్ ఉంటుందంటూ కూడా ప్రకటించారు. మోహన్ లాల్ కూడా ₹3 కోట్ల, అలాగే చిరంజీవి రామ్ చరణ్ కూడా ₹1 కోటి, అలాగే ఇంకొంతమంది సినిమా ప్రముఖులు ఇంకొంతమంది కూడా ఇవాళ రేపు దాదాపు భారీగా వాళ్ళకి విరాళాలు అందించినట్టయితే తెలుస్తుంది స్పందన. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఇవాళ లేదా రేపు కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన వరదల్లో కేరళలో జరిగినటువంటి వరద విలయానికి ప్రభాస్ కూడా ఇంతకుముందు ₹1 కోటి విరాళం అందించారు. అయితే ఈసారి కూడా ప్రభాస్ ఎంత ప్రకటిస్తాడు ఏంటి అని అయితే అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు స్పందన.